జూబ్లీహిల్స్ లో మళ్ళీ బీఆర్ఎస్ ఉప ఎన్నికలో 49% ప్రజా మద్దతు కారుకే. కాంగ్రెస్ కన్నా 8% అధిక ఓట్లతో గెలుపు. కేసీఆర్ పై విశ్వాసం, సునీతకు ఆదరణే కారణం. కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ లో వెల్లడి. కారుదే గెలుపని ప్రీ పోల్ లోను తేల్చి చెప్పిన కేకే ఇప్పటికే గులాబీ పార్టీ గెలుపు ఖాయమని తేల్చిన మిషన్ చాణక్య, క్యూమేగా సహా పలు సంస్థలు. జూబ్లీహిల్స్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా కేకే సర్వేస్ ఎగ్జిట్ పోల్ కార్కే అని చెప్పేసి కూడా మిషన్ చాణక్య, క్యూమేగా సంస్థలు కూడా చెప్పినట్టు కూడా ఒక వార్త ఇక్కడ చూస్తున్నాము. అయితే బీఆర్ఎస్ పార్టీకి వచ్చి 49%, కాంగ్రెస్ పార్టీకి వచ్చి 41%, బీజేపీకి వచ్చేసి 8%. గంతేగా బీఆర్ఎస్ మార్జిన్ వచ్చేసి 8% తేడా తోటి కాంగ్రెస్ మీద గెలుస్తుందని చెప్పేసి ఒక అంచనా సర్వే సంస్థలు చెప్తుంది చూస్తున్నాం. ఈ సర్వే సంస్థలను కూడా ఎట్లా నమ్మాలో ఏందో కూడా అర్థం కాని పరిస్థితి. మొదటిదాకా ఒకటే చెప్పిర్రు, మొన్న పోలింగ్ రోజు రాత్రి ఒకటి చెప్తున్నారు, పోలింగ్ అయినాక ఒక మాట చెప్పారు, కాంగ్రెస్ గెలుస్తుంది, బీఆర్ఎస్ ఓడిపోతుంది. ఇక్కడ సర్వే ఇక్కడ చూస్తేనేమో నమస్తే తెలంగాణలో, ఇక నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ పేపరే కాబట్టి నమస్తే తెలంగాణలో కంప్లీట్ గా 8% మార్జిన్ తోటి వస్తుందని చెప్పేసి కూడా ఒక అది చూస్తున్నాము. మరి అది ఎంత వరకు నిజమైతే కూడా రేపు మధ్యాహ్నం 1-2 గంటల వరకు కూడా తేలిపోతుంది.